14వ అధ్యాయము మొదటి వచనం మొదలుకొని 4 వచనాల వరకు ఉన్న అద్భుతమైన వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇక్కడ వ్రాయబడినటువంటి ప్రత్యేకమైన వచనం మనం చూద్దాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచు ఉన్నారు. ఇది విశ్వాసముంచుచున్నారు అనేది భవిష్యత్తును సూచిస్తున్నట్టుగా వ్రాసింది. గ్రామటికల్గా చూస్తే వ్యాకరణ ప్రకారం ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ను ఇప్పుడు విశ్వాసం ఉంచారు, ఇక ముందుకు విశ్వాసం ఉంచుచు ఉన్నారు అన్నట్టుగా ఉంది. అయితే విశ్వాసం ఉంచండి అని ప్రభు చెప్పినట్లుగా ఫుట్ నోట్లో కనిపిస్తుంది మనకు. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. 1, 2 నా యందును విశ్వాసముంచుడి. యేసు ప్రభు ఏం చెప్తున్నారు? నా యందును కూడా విశ్వాసముంచండి. యూదులు దేవుని నమ్ముతున్నారు, కానీ యేసు నమ్మలేదు. క్రైస్తవులు యేసును నమ్ముతున్నారు, యేసును పంపిన దేవుని నమ్ముతున్నారు, నమ్మి ఉన్నారు. ప్రభువు చెప్పారు, కలవరమునకు కారణం అవిశ్వాసం. దేవుని పట్ల విశ్వాసం ఉంచినప్పుడు మనకు కలవరం ఉండదు. కలవరము ఎందుకు అనగా, పరిస్థితులపైన అవగాహన లేక, పరిస్థితులను మించిన దేవునిపై అవగాహన లేక. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇది మనకు అర్థం కానప్పుడు కలవరం ఉంటుంది. ఒక వ్యక్తి తనకు ఏదైనా నష్టం జరుగుతుందంటే కలవరపడతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడికి కలవరం అవసరం లేదు. దేవునికి తన యందు విశ్వాసం ఉంచిన వారి పట్ల గొప్ప ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక అర్థమైతే ఇక కలవరం ఉండదు. అర్థమవుతుందా? యోసేపును సింహాసనమునద్దకు తీసుకువెళుతున్న మార్గం గోతి మార్గం, చెరసాల మార్గం, తృణీకరించబడిన మార్గం, అన్నల చేత తృణీకరించబడిన స్థితి మార్గంగా దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక కలవరం ఎప్పుడంటే అబౌట్ అవర్ డెస్టినీ. ఏం జరుగుతుందో మనకు తెలిస్తే కలవరపడం. విశ్వాసం నిరీక్షిస్తున్న దానికి నిజస్వరూపం. దేవుని యందలి మన విశ్వాసం
మన భవిష్యత్తును నిర్ధారిస్తుంది. మన భవిష్యత్తు ముందస్తుగానే దేవుడు క్షేమకరంగా ఏర్పాటు చేశాడు. వి డోంట్ లూజ్ ఎనీథింగ్. మనమేమి పోగొట్టుకోం. కనుక కలవరం అక్కర్లేదు. యేసు ప్రభు మరణానికి అప్పగించబడబోతున్నాడు కొన్ని గంటల్లో అని అనగా ఈ మాట చెప్పాడు. సంభవించే సంభవాలకు కలవరపడకండి. ఆయన చెప్తుంది అది. యేసును పట్టుకుంటారు, కొరడాలతో కొడతారు, సిలువ వేసి చంపుతారు, శిష్యులు పారిపోతారు. అప్పుడు కలవరపడద్దనే చెప్తున్నాడు ప్రభు. వితిన్ 24 అవర్స్లో ఏమేమి విపరీత పరిస్థితులు నీ మీదకి వచ్చినా నువ్వు కలవరపడకూడదు. ఎందుకంటే నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచు, యేసునందు విశ్వాసం ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ కలవరం నీ దరికి చేరదు. ఎందుకు కలవరపడద్దన్నాడు? తనకేం సంభవిస్తుందో ఆయన ఎరిగినవాడు గనుక ఈ మాటలు చెబుతున్నాడు. ఈ మాటలు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు వినండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. లేని యెడల మీతో చెబుతాను. మీకు స్థలం సిద్ధపరచి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన యెడల నేనుండే స్థలంలో మీరును ఉండలాగన మరల వచ్చి నా యుద్ధ ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. యేసుప్రభు చెబుతున్న ఈ మాటలు భవిష్యత్తును సూచిస్తూ చెప్పబడినవి. నేను మీ యొద్ద నుండి వెళుతున్నాను అనగానే మీరు కలవరపడతారు. వెళ్ళిపోవటం ఏంటి? వెళ్ళిపోవటం ఏమిటి అంటే నేను చనిపోతాను, తిరిగి లేస్తాను, పరలోకానికి వెళ్తాను. అయితే ఎందుకు వెళ్తున్నాడు? అది వాళ్ళకి అర్థం కావాలి. అది వారి కొరకే. నివాసాలు సిద్ధం చేయటానికి వెళుతున్నాడు. తండ్రి అయిన దేవుడు తన ప్రణాళికలో శిలువపై రక్షణ అనుగ్రహించిన తరువాత యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చిన మిషన్ ఏమిటి? తండ్రి ఇంట ఉన్న నివాసాలు రాబోతున్న సంఘం కొరకు సిద్ధం చేయటం. రాబోతున్న సంఘము కొరకు సిద్ధము చేయటం. ఆ పని మీద వెళ్తున్నాడు ఆయన. పరలోకానికి ఆయన వెళుతుంది ఎందుకు? స్థలము సిద్ధం చేయటానికి, నివాసాలు సిద్ధం చేయటానికి. ఆయన మరల తిరిగి వచ్చేటట్టుగానే వెళుతున్నాడు. సంపూర్ణంగా సంఘాన్ని విడిచి వెళ్ళటం లేదు. శిష్యులకు ఇది అర్థం కావాలి. తండ్రి ఇంట నివాసాలు ఉన్నాయి అంటున్నాడు ప్రభు. విశ్వసించిన వారందరికీ నివాసాలు ఉన్నాయి. నివాసము అనే పదం మ్యాన్షన్ని జ్ఞాపకం చేస్తుంది. మనం ఉండే ఇల్లు చిన్న చిన్న గదులతో ఉంటుంది కదా. ప్రభు చెప్పింది నివాసం అన్న చోట ఆంగ్ల పదం మ్యాన్షన్, భవనం, విశాల స్థలం, రిచ్ అరేంజ్మెంట్. అక్కడ మన కొరకు ఉండబోయేది చిన్న చిన్న గదులు కాదు, విశాలమైన భవనాలు. అనగా ఆయన ఇచ్చే స్వాస్థ్యాలు. వాటిల్లోనికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి ప్రభువు రాబోతున్నాడు. ఇక్కడ రెండవ రాకడ ఆకాశ మధ్యమానికి ప్రభు వచ్చినప్పుడు సంఘము అక్కడికి తీసుకొని పోబడుతుంది. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి
అధ్యాయం చివరి వరకు ఇవే మాటలు చెప్పాడు పౌలు గారు. పౌలు రెప్పపాటున సంఘం ఆకాశ మధ్యమానికి వెళుతుందని, క్రీస్తునందు మృతులైన వారు లేస్తారని, వారు ఆకాశ మండలం మీదకు తమ ప్రభువుని చేరుకుంటారని, వారితో భూమి మీద ఉన్న విశ్వాసులు కూడా చేరుకుంటారని, రెప్పపాటున భూమి మీద ఉన్న విశ్వాసులు మార్పునందు కొనుక్కోబడతారని చెప్పబడుతూ వచ్చింది. గ్రహించండి, యేసు ప్రభు సంఘం ఎత్తబట్టును గురించి చెప్పిన మొదటి మాట ఇది. కనుక హృదయం కలవరపడినవద్దు. యు హ్యావ్ ఏ షూర్ డెస్టినీ. కనుక తాత్కాలికంగా సంభవించే సంభవాలకు భయపడద్దు. అవన్నీ టెంపరరీ. దోస్ వర్ నాట్ పర్మనెంట్. అందుకనే మీ హృదయం కలవరపడినవద్దు. 3వ వచనంలో, నేను స్థలము సిద్ధపరిచిన ఎడల నేను మీ వద్దకు వస్తాను, మిమ్మల్ని నాతో ఉండేటట్లు తీసుకెళ్తాను. ఇదండి క్రైస్తవుని నిరీక్షణ. ఒక పెండ్లి కుమారునితో వివాహం అయినప్పుడు ఆమె నిరీక్షణ మారిపోతుంది. గత నివాస గృహం తాత్కాలికంగా మారి తన భర్త యొక్క నివాస స్థలాన్ని శాశ్వతంగా మార్చుకుంటుంది ఆమె. ప్రభువు ఆ ఉద్దేశంలోనే చెప్పారు, నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అర్థమవుతుందా? సంఘానికి ఉన్న ఆధిక్యత ఇది. సంఘము వధువుగా పిలువబడింది, ప్రభువు భర్తగా వరునిగా ఉన్నాడు. కనుక సంఘము ప్రభువును చేరుట ప్రాముఖ్యము. దానితో వారు ఇక ఎడబాటు లేకుండా ఒకే స్థలములో నివసిస్తారు. కనుక సంఘం గుర్తుంచుకోవాలి, ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఎప్పటికప్పుడు పశ్చాత్తాపంతో ప్రభు కొరకు ఎదురు చూడాలి. ప్రభు మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. ఆయన తిరిగి వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు. కనుక మన విశ్వాసం మనకు ఒక నిరీక్షణ ఇచ్చింది. ఆ నిరీక్షణ ప్రభు రెండో రాకడ. ఆ రాకడలో మనం ప్రభువుని ఎదుర్కొంటాం, ఆయనతో కూడా ఉంటాం. ఇది మన నిరీక్షణ. 4-5 వచనాల్లో ప్రభు అన్నారు, నేను వెళ్ళుచున్న స్థలానికి మార్గం మీకు తెలుసు అని చెప్పారు. తోమా అడుగుతున్నాడు, గ్రేట్ క్వశ్చన్ ఇది. ప్రభువా, ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలా తెలుస్తుందో మాకు అని అడిగాడు. నిజమే కదా, ఎక్కడికి వెళుతున్నాడు అంటే వీళ్ళకి అర్థం కాలేదు. కానీ నేను నా తండ్రి యొద్దకు వెళుతున్నానని చెప్పాడు పై వచనాల్లో. తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి స్థలం సిద్ధపరుస్తాను అంటే మరి అర్థం ఏంటి? తండ్రి దగ్గరికే కదా. తండ్రి యొద్దకు నేను వెళ్తున్నాను అనేది, తండ్రి యొద్దకు వెళ్ళటం ఏంటి? అదేమిటి అసలు వింతగా ఉందని తోమా గారు అడిగాడు. తోమా గారు అడుగుతున్నాడు, మార్గం మాకెలా తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియనప్పుడు? దానికి ప్రభువు చెప్తున్నారు అద్భుతమైన వివరణ, దైవ సంబంధమైన మర్మపు వివరణ
ఇక్కడ ఇస్తున్నాడు. 6వ వచనం నుండి ప్రభువు ఇచ్చినటువంటి జవాబు ఉన్నదే, ఇది అమోఘమైన దైవ ప్రత్యక్షత. నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ద గ్రేట్ డివైన్ రెవల్యూషన్ ఇది. ప్రతి మానవుడు పరలోకానికి వెళ్ళాలి. మరణానంతరం సేఫెస్ట్ పొజిషన్, ప్లేస్కి వెళ్ళాలి అని ఆశపడతాడు. వివిధ మతాలు కూడా దాని కొరకే తమ యత్నాలు ప్రారంభించినట్లుగా మనకు మతాలను గురించి ధ్యానిస్తే తెలుస్తుంది. ప్రభు చెప్పేశాడు, తెగ్గొట్టేశాడు ఒక్కటే మాటలో, నా ద్వారానే తప్ప మానవ జాతి ఆదాము నుండి ఎవరైతే వచ్చారో వారంతా కూడా యేసు ద్వారానే దేవుని యొద్దకు తిరిగి రావాలి. తండ్రి అయిన దేవుని యొద్దకు రావటం అంటే అది యేసు ద్వారా మాత్రమే. కాబట్టి యేసు మాత్రమే ఒకే ఒక మార్గం. ఒకే ఒక మార్గం ఏమిటంటే యేసుక్రీస్తు. దేవుడు ఏర్పరిచినది ఈ మార్గం. దేవుడు పాపం చేసిన మానవుణ్ణి తిరిగి తన యొద్దకు తీసుకొచ్చుకోవటానికి ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడు, ఒక విధానం ఏర్పరిచాడు. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువు నాకు శరీరమును అమర్చి రక్తమాంసాలు కలిగిన దేహాన్నిచ్చి, పరిశుద్ధ దేహాన్నిచ్చి, పాపరహిత దేహాన్ని ఇచ్చి, మానవుని విమోచన కొరకు ఆ దేహమందు పాపము యొక్క జీతమైన మరణమును, అగ్నిగుండాన్ని ఆ శరీరం మీద విధించటం ద్వారా మానవుడు విముక్తి పొందేటట్లు మార్గంగా యేసుక్రీస్తుని ఏర్పాటు చేశాడు. మానవుని మీద పడవలసిన నరక శిక్ష యేసు మీద దేవుడు మోపాడు, విధించాడు, అమలు చేశాడు, ముగించాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి ఈయనొక్కడే మార్గం. పరలోకానికి వెళ్ళటానికి ఏ భక్తి మార్గము కుదరదు. యేసునందల విశ్వాసము ద్వారా తప్ప పరలోకాన్ని ఎవడు చేరలేడు. దేవుడు భవిష్యత్తును మానవులకు తేటగా బైబిల్లో వివరించాడు. వింటున్నారా? ఒక మానవుడు మరణించిన తర్వాత ఆ మానవుని యొక్క పరిస్థితి ఏమిటి, అలాగే అతడు భూమి మీద ఉండగా యేసునందు విశ్వాసం ఉంచితే అతని భవిష్యత్తు ఏమిటి, విశ్వాసం ఉంచని వాని భవిష్యత్తు ఏమిటి, ఇది చాలా తేటగా బైబిల్ చెప్పింది. విశ్వసించిన వాడు ప్రభువు సన్నిధికి వెళ్ళి ఆయన రాకడలో ఆకాశ మధ్యమానికి ఆయనతో వచ్చి 7 ఏండ్లు అక్కడుండి 1000 ఏండ్ల భూమి మీద పరిపాలనకు వచ్చి అక్కడ నుండి నూతనమైనటువంటి భూమి ఆకాశం మీదకి వెళ్ళి ప్రభువుతో శాశ్వతంగా గడుపుతారు. కనుక ద డెస్టినీ ఆఫ్ ద బిలీవర్స్ వాజ్ వెరీ క్లియర్.
క్లియర్లీ ఇండికేటెడ్. ఇది చెప్పేశాడు. అవిశ్వాసులైతే వారు అంత్యదినమున ఎండ్ డే ఫర్ జడ్జిమెంట్ తిరిగి లేపబడి విధించబడిన తీర్పైన అగ్నిగుండానికి వాళ్ళు పంపబడతారు. వారికి అగ్నిగుండం ఉన్నది. రక్షించబడిన వారికి నిత్య జీవము యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఇది చాలా స్పష్టంగా చెప్పేశాడు బైబిల్లో. అందుకనే ప్రభు అన్నారు, నా ద్వారా తప్ప నేనెవరినంటే మార్గాన్ని, సత్యమును అంటే ఇజంకి ట్రూత్కి ఉన్న వ్యత్యాసం. మన కంటికి కనిపిస్తున్నవన్నీ కూడా సత్యాలు కాదు, నిజాలు. నిజాలు అంటే ఇవి సత్యము కాదు. అంటే దృశ్యమైనవి అదృశ్యాలు, దృశ్యములు అదృశ్యాలు, అదృశ్యములే దృశ్యాలు. కనుక మనకు కంటికి కనబడుతున్నదంతా వాస్తవం కాదు. దీస్ ఆల్ ఆర్ ఫ్యాక్ట్స్ బట్ నాట్ ట్రూత్స్. సూర్యుడు ఫ్యాక్ట్ బట్ నాట్ ట్రూత్. సూర్యుడు ఎల్లప్పుడు ఉండడు. మనం చూస్తున్న ఆకాశం ఎల్లప్పుడు ఉండదు. మనం చూస్తున్న సముద్రం, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్, రియాలిటీ నా, భవిష్యత్తులో ఉండదు. కనుక విశ్వాసం ద్వారా వీటన్నిటిని గ్రహించుకుంటున్నాం. ఇది అతి ప్రాముఖ్యమైన సత్యం. సత్యము అంటే అన్చేంజబుల్, పర్మనెంట్, ఫరెవర్, శాశ్వతంగా ఉండేది యేసు ప్రభువే. యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఆయనను బట్టి శాశ్వతంగా ఉంటారు. ఆకాశం భూమి గతించుద్ది, కానీ ఆయన బిడ్డలు నిరంతరం ఉంటారు. కనుక ట్రూత్ అంటే అన్చేంజబుల్ అండ్ పర్మనెంట్ ఫరెవర్. కనుక యేసు మాత్రమే సత్యం. మనకు కనిపిస్తున్నది ఏది కూడా పర్మనెంట్ కాదు, సత్యం కాదు. ఇది మనం తెలుసుకోవాలి. ట్రూత్ ఇస్ అన్చేంజబుల్, బట్ ద హోల్ యూనివర్స్ ఈజ్ చేంజబుల్. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు చేంజ్. ఈ లోకంలో అన్నీ మారుతాయి, మారిపోతూ ఉంటాయి, చేంజ్ అయిపోతుంటాయి. కానీ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము మారనివాడుగా ఉంటాడు. అందుకే ఆయన ఒక్కడే సత్యము, మరియు ఆయన జీవము. ఏదైతే ఆదామునందు మనం కోల్పోయామో ఆ జీవాన్ని, లైఫ్ని, అంటే శాశ్వతంగా బ్రతికుంచేటువంటిది దేవునితో మరలా అంటుకట్టబడితేనే తప్ప ఇది సాధ్యం కాదు. కనుక లైఫ్ ఆఫ్ గాడ్ ఈజ్ జీసస్. నేను జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చానన్నాడు ప్రభు. కనుక యేసు మనకు జీవమై ఉన్నాడు. ఆయనే నిత్య జీవమై ఉన్నాడు. ఆయన యందు ఉన్నవాడు నిత్యం జీవిస్తాడు. కొలస్సే పత్రికలో చెప్పాడు 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తునందున్న వారైతే అంటూ మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపెట్టబడింది అంటాడు. ఎస్, we are in Christ and the Christ is in God. We have life in him. మనకు ఆయనలో జీవం ఉన్నది. కనుక మార్గం ఆయనే, సత్యం ఆయనే, జీవము కూడా ఆయనే. ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు. ఎందుకంటే దిస్ ఈస్ ద ఓన్లీ వే,
గాడ్ అరేంజ్డ్ ఫర్ ద పీపుల్. ప్రజలు తన యుద్ధకు రావటానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గము యేసుక్రీస్తు మరియు ఆయన యందలి విశ్వాసము, ఆయన ఇచ్చిన కృప మాత్రమే. ఇది తేల్చాడు. 7వ మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు అని చెప్పాడు. యేసు మాటలు వింతైన మాటలు. తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఆయన్ని ఎరుగుదురు అంటున్నాడు, చూచారంటున్నాడు. వాళ్ళకి కన్ఫ్యూజన్. మాకు తండ్రి ఎవరో ఎలా తెలుసు? మేమెప్పుడు చూసాము ఆయన్ని? మాకెప్పుడు ఆయన కనపడలేదే. అంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అని ఎవరిని గురించి అయితే చెబుతున్నాడో ఆ తండ్రి అయిన దేవుని గురించి ఫిజికల్ అపియరెన్స్ మేము డైరెక్ట్గా వేరొక రివల్యూషన్, నీవుండగా వేరొక వ్యక్తిగా ఆయన మేము చూడలేదు కదా అనేది వాళ్ళు వ్యక్తపరిచారు. అప్పుడు ఫిలిప్ క్వశ్చన్ రైజ్ చేశాడు, తండ్రిని మాకు కనపరచు, అంతే మాకు చాలు. రివీల్ అస్ ద ఫాదర్. ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏంటో ఆయన మాకు కనపరచు, చూపింపచేయి, కనిపించేట్టుగా చేయి, తెలియచేయి. లెట్ us recognize him by our own sight. దానికి ప్రభు జవాబు చెప్పాడు, ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? యేసు తిరిగి ప్రశ్నిస్తున్నాడు, నేనింతకాలము మీతో కూడా ఉన్నాను కదా, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. కనుక తండ్రిని కనపరచమని మళ్ళా ఎందుకు అడుగుతున్నావు? ఐ యామ్ ద ఫాదర్, ద ఫాదర్ ఈజ్ ఇన్ మీ. ఎవరు తండ్రి? నా యందే ఉన్నాడు. నన్ను చూచారు కదా, మీరు తండ్రిని చూచారు అంటే if you see a product, you can see the manufacturer. ఇక్కడ మన దగ్గర ఒక సెల్ ఫోన్ చేతులు ఉందంటే దీనికి ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు. మ్యానుఫ్యాక్చరర్ ఐడియా ఈ ఫోన్, మ్యానుఫ్యాక్చరర్ ఇంటెలిజెన్స్ ఈ ఫోన్లో ఉంది, మ్యానుఫ్యాక్చరర్ ఎబిలిటీస్ ఈ ఫోన్లో ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరర్ ప్లాన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. కనుక వెన్ యూ సీ దిస్ ఫోన్ యు ఆర్ ఏబుల్ టు సీ ద హోల్ క్యారెక్టర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్, ద పర్సన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్. అలాగే యేసుక్రీస్తు ప్రభువు శరీరం నందు దైవత్వము నివసిస్తోంది. The completeness of divinity dwelling in the body. దైవత్వము యొక్క సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తుంది. అందుకే మీరు నన్ను చూచారు కదా, తండ్రిని కూడా చూచి ఉన్నారు. కంప్లీటెడ్ యాక్షన్. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. అది ప్రభువు చెబుతాను. నా యందు తండ్రియు, తండ్రి యందు నేనును ఉన్నాము అని నీవు నమ్ముటలేదా? నువ్వు నమ్మటం లేదా? తండ్రి నా యందే ఉన్నాడు, నాకు వెలుపట్లేడు. ఆయన యందు నేనున్నాను, నేను ఆయనకి వెలుపట్లేను. కనుక యేసుక్రీస్తు నందు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అంటే ఇన్విజిబుల్ అండ్ ఇండివిజిబుల్.
అదృశ్యుడుగానే కాదు, వేరు చేయబడలేని స్థాయిలో వారు ఏకమై ఉన్నారు. అర్థమైందా? కనుక నన్ను చూచిన వాడు తండ్రిని చూచాడు. కంప్లీటెడ్ యాక్షన్, పాస్ట్ టెన్స్. యేసును అంగీకరించకుండా తండ్రిని అంగీకరించినట్టు కాదు. యేసు నరావతారిగా వచ్చిన దేవుని వాక్కు, దేవుని బలము, దేవుని బాహువు. అందుకే ప్రభువు చెప్పాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసిస్తూ తన క్రియలు చేస్తున్నాడు. The human body of Jesus Christ is neutral, but all the actions of Jesus is happening through the spirit of his Father. దేవుడు తన ఆత్మ చేత యేసుక్రీస్తు ద్వారా కార్యాలను, క్రియలను జరిగిస్తున్నాడు. కాబట్టి రూట్ కాజ్ ఎవరు అంటే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. యేసు చేసిన అద్భుతాలు, యేసు చేసిన బోధలు, యేసు చేసినటువంటి సూచక క్రియలు అన్నింటికీ కూడా కారణం దైవాత్మ ఇన్ హిమ్, ఆయనలో. 11వ వచనంలో తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్మండి, లేదా ఈ క్రియల నిమిత్తమైనా నన్ను నమ్మండి. చూడండి, తండ్రి నా యందు నివసిస్తూ తన క్రియలు చేస్తున్నాడు, క్రియలను బట్టి అయినా ఆయన ఉన్నాడని నమ్మండి అన్నాడు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ. విద్యుత్తు కంటికి కనపడదు, కానీ విద్యుత్ సహాయంతో ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది. లైట్ వెలుగుట క్రియ. వెలిగిన లైట్ బల్బ్ విద్యుత్తు ఉన్నది అని తెలియచేస్తోంది. అర్థమైందా? మన ఇంటిలో ఎన్ని వస్తువులు ఉన్నా విద్యుత్తు అనేది లేకపోతే బల్బును వెలిగించడానికి సాధ్యపడదు. ఒకవేళ నీ ఇంటిలో విలువైన బంగారం ఉండొచ్చు, బంగారం బల్బును వెలిగించలేదు. నీ యొద్ద విలువైన వజ్రాలు ఉండొచ్చు, వజ్రాలు బల్బును వెలిగించలేవు, విద్యుత్తే వెలిగిస్తుంది. కాబట్టి విద్యుత్తు మాత్రమే, ఒక్కటి మాత్రమే బల్బును వెలిగిస్తుంది. విద్యుత్తు మాత్రమే చేయగలదు ఆ పని. అలాగే యేసు ప్రభువు చేసిన క్రియలు దేవుడు మాత్రమే చేయగలడు. ఏ మానవుడు చేయడు, ఏ ప్రవక్త కూడా చేయలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు చేసినన్ని పనులు, ఆయన చేసిన క్రియలు ఏ ప్రవక్త చేయలేకపోయాడు. అన్ని గొప్ప కార్యాలు ఆయన చేశాడు. పుట్టుగుడ్డి వారికి చూపు, పుట్టుగుడ్డి వారికి చూపు, అసంఖ్యాక కుష్ఠరోగులకు స్వస్థత, చనిపోయిన వారిని మాట చేత బ్రతికించటం. ఇలా మీరు అనేక క్రియలు తీసుకోండి. 5,000 మందికి ఆహారం, నీటిని ద్రాక్షరసంగా మార్చటం, ఇలా ఇవి దేవుడు మాత్రమే చేయగలడు, సృష్టికర్త మాత్రమే చేయగలడు. అందుకే అన్నాడు, తండ్రి నా యందు ఉన్నాడని, నేను తండ్రి యందు ఉన్నామని మీరు నమ్మండి. దానికి ఎగ్జాంపుల్ ఏమిటంటే నా క్రియలే. నా క్రియలు చూసి నమ్మండి. మన ఇంట్లో విద్యుత్ ఉంది అని మనం నమ్మటానికి వెంటనే ఏం చేస్తాం తెలుసా? బల్బ్ వేసి, ఫ్యాన్ వేసి చూస్తాం, పనిచేస్తున్నట్టు కరెంట్ ఉంది అని చెప్తాం. అవునా? ఎస్. ఈ క్రియలు నేను చేయటమే కాదు, నా యందు విశ్వాసం ఉంచిన వారు కూడా చేస్తారు.
నాకంటే గొప్పవి చేస్తాడు. నేను నిశ్చయంగా చెబుతున్నాను. అంటే నా యందు విశ్వాసం ఉంచిన వారిలో కూడా నేను తండ్రి ఉంటాం. తండ్రి యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఎవరిలో ఉంటాడు? నా యందు. అలాగే నా యందు విశ్వాసం ఉంచిన వారి యందు ఉంటాడు. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచిన వారు కూడా గొప్ప క్రియలే చేస్తారు. గొప్ప క్రియలే చేస్తారు. కనుక క్రియలు మనకు వారు ఎవరై ఉన్నారు, వారెవరిని కలిగి ఉన్నారు అనేది తెలియచేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి నా అంతటి నేనే చెప్పటం లేదు మాటలు. నా అంతటి నేనే చెప్పటం లేదు. మీకు నా చిన్న సాక్ష్యం చెబుతున్నాను. నేను కొన్ని వేల ప్రసంగాలు, నియర్లీ 8,000 మెసేజెస్ టీవీలో చెప్పుకున్నాను. అయితే నా హృదయంలో నేను ఎరిగిన సత్యం ఏంటంటే, అది దేవుడు ఇవ్వగా చెప్పినవి. అవి దేవుడు నా యందు తన ఆత్మ నుంచి నా నోటిని బోరగా చేసుకొని వాడినవే. అవి నా ఓన్ కాదు. నేను ప్రారంభించినప్పుడు ప్రసంగం చెప్పటం నా నా మనస్సులో లేనివి, నా ఆలోచనలో లేనివి అనేకం నా ప్రసంగం పూర్తయ్యే లోపల దేవుడు నాకు ఇస్తాడు. అవి నేను మాట్లాడతాను. ఎలా సాధ్యం ఇది? దేవుని ఆత్మ ద్వారా. 22 ఏళ్ళుగా నిరంతరం నిరాటంకంగా యేసే పరిష్కారం సాగుతోంది. రూపాయి ఆదాయం లేదు. నాకు పెద్ద చర్చి లేదు, ఫారెన్ ఎయిడ్ లేదు. కానీ ఇది నడుస్తూనే ఉంది. ఆ సమయానికి ఆయా కాలాలకు దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ధనాన్ని పంపిస్తున్నారు. అది నా ప్రయత్నం వల్ల కాదు, అది ఆయన కృప వల్ల అది కొనసాగిపోతూనే ఉంది. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యేసే పరిష్కారం. కనుక దేవుని యొక్క బిడలు దేవుని ఆత్మ కలిగి గొప్ప దైవ కార్యాలు చేస్తారు. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే మనుషులు బడ్జెట్ గురించి ఆలోచిస్తారు. వితౌట్ ద బడ్జెట్ క్లియరెన్స్ నోబడి విల్ స్టార్ట్ ఎనీ ప్రాజెక్ట్. ఎంత గొప్ప గవర్నమెంట్ అయినా సరే బడ్జెట్ అలొకేట్ చేసుకుంటారు ముందు. దాని ప్రకారమే ప్రాజెక్ట్ ఎత్తుకుంటారు. అసలు బడ్జెట్ను గురించిన థింకింగే లేకుండా యేసునందు విశ్వాసంతో ఎత్తుకొని పనిని సంపూర్ణంగా నెరవేర్చిన వారు అనేక మంది దైవ సేవకులు ఉన్నారు. ఇట్స్ ఆల్ బై ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మచేత కార్యాలు దేవుడు చేస్తాడు. మానవ శక్తి చేత కాదు, మానవ బలం చేత కాదు. దేవుడు తన శక్తి చేత, తన కృప చేత దేవుడు తన కార్యాలు విశ్వాసుల ద్వారా జరిగిస్తాడు. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడు. ఇది నిశ్చయంగా చెప్తున్నాడు. నిశ్చయంగా చెప్తున్నాడు. ఇక 13వ వచనం దగ్గరికి వచ్చేప్పటికీ, మీరు నా నామమున దేనిని అడుగుదురో, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని నేను చేస్తాను. నా నామమున మీరేమి అడిగినను నేను చేయుదును, నేను చేయుదును. ఈ మాట మీకు ఎలా ఉంది? ప్రభువట ఆయన నామాన ఏది అడిగినా చేస్తాడు. ఆయన నామమున ఏది అడిగినా
చేస్తాడు. ఇది ఎవరైనా చెప్పగలరా? ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయి? ఆ దేశాలకు ఎంతమంది దేశ అధ్యక్షులున్నారు, ప్రధానులున్నారు, మంత్రులున్నారు, న్యాయమూర్తులున్నారు. వీళ్ళల్లో ఎవడైనా ఒకడు లేచి మీకేది కావాలో అది నన్ను అడగండి, నేను మీరు ఏమి అడిగినా, నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను అని ఎవరైనా ఒక వాగ్దానం చేయగలరా? చేసి నెరవేర్చగలరా? చెప్పాలి. ఎనీవన్ ఆన్ ది ఎర్త్, భూమి మీద ఎవరి పేరైనా చెప్పండి. ప్రపంచ మానవులందరూ యేసునామమున ఏది అడిగినా చేయగలుగుతాడు దేవుడు. ఎందుకంటే యేసు అను నామము దేవుడు ఏర్పాటు చేసినది. ఇట్ ఈస్ ద అడ్రస్ టు ద హెవెన్. ఇట్ ఈస్ ద అడ్రస్. నువ్వు ఒక ఉత్తరం రాస్తే అడ్రస్ రాయాలి కదా, చిరునామా. ప్రార్థనల జవాబు కొరకైన దేవుడు ఏర్పాటు చేసిన పోస్ట్ బాక్స్ ఆయన, పిన్ కోడ్ ఆయన, జవాబు ఇచ్చువాడు ఆయన. కనుక నా నామము మహిమపరచబడేటట్లు దేవుడు దాన్ని చేస్తాడు. మత్తయి 18:18 కూడా అదే చెప్పాడు. మీరు పరలోకములో దేనిని విప్పితే విశ్వాసంతో భూమి మీద నేను విడుదల చేస్తా అన్నాడు. అన్లాక్ వాట్ ఎవర్ యూ వాంట్, ఇట్ విల్ బి అన్లాక్డ్. నీకేది కావాలో దాన్ని విప్పు, యూ విల్ గెట్ ఇట్. ఏదైనా సరే, నువ్వు ఏదైనా అడుగు, నో ఆప్షన్, నో లిమిటేషన్. You can ask anything. God will provide. God can provide. ఆయన ఇవ్వగలడు, ఆయన చేయగలడు. ఇది నువ్వు మర్చిపోవద్దు. 15 వచ్చి, మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకొందురు. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుణ్ణి మనం ప్రేమిస్తే మనం రుజువు ఏంటంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తాము. ఆయన ఆజ్ఞలు కాన్స్టిట్యూషన్. ఇట్ ఈజ్ ఎ డివైన్ గివెన్ కాన్స్టిట్యూషన్. దైవ సంబంధిత రాజ్యాంగం అది. ఆజ్ఞలు సర్వలోక మానవులు సంతోషంగా ఉండటానికి రాయబడిన రాజ్యాంగం ఆయన ఆజ్ఞ. మన దేశంలో ఉండేటువంటి రాజ్యాంగం మన దేశ పౌరులకే, ఆస్ట్రేలియా రాజ్యాంగం ఆస్ట్రేలియా పౌరులకే. కానీ దేవుని రాజ్యాంగం మానవులందరికీ. 10 ఆజ్ఞలు రాశాడు కదా, అవి మానవులందరికీ, కొందరికి కాదు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలు దేవుని ఆజ్ఞలు గైకొంటారు. మన పిల్లలు మన మాట విన్నట్టు దేవుని పిల్లలు దేవుని మాట వింటారు. దేవుని పనినే చేస్తారు, దేవుని ఆజ్ఞనే పాటిస్తారు. కనుక నువ్వు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను గైకొంటావు. యూ కెన్ సెల్ఫ్ చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే చెక్ చేసుకోవచ్చు. నువ్వు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా లేదా, నిన్ను నువ్వే చెక్ చేసుకోవచ్చు. 15 వచ్చి 16 వచ్చి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇది చాలా ప్రధానమైనటువంటిది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటానికి గుర్తు ఏమిటి అంటే గ్రేటెస్ట్ గిఫ్ట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు అను ఒక ఆదరణకర్త, ద గ్రేట్ కంఫర్ట్ ఫ్రమ్ గాడ్. అది మీకు ఎల్లప్పుడూ ఉండుటకు, ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుట కొరకు సత్యస్వరూపి అయిన ఆత్మను మీ యొద్దకు పంపిస్తున్నాడు.
చూడండి ఎటువంటి కంఫర్ట్, ఎల్లప్పుడూ ఉంటాడు. అంటే ఆల్ ద టైమ్ 24/7, 365 days, ఆల్ యువర్ 70-80 years లైఫ్, నో సెపరేషన్, ఇండ్వెల్లింగ్. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో నివసిస్తాడు, నీ ఆత్మలో నివసిస్తాడు, నీ అంతరంగంలో నివసిస్తాడు. పర్మనెంట్ ఇండ్వెల్లింగ్, శాశ్వతంగా నివాసం ఉంటాడు నీ లోపట. టు గైడ్ యూ ఎక్స్టర్నల్, హీ విల్ డ్వెల్ ఇంటర్నల్. ఆయన అంతరంగం నుండి బాహ్యాన్ని నిన్ను నడిపిస్తాడు. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. God is with you and God is in you. The Spirit of God is in you and with you and around you. నిన్ను ఆవరించి దేవుని ఆత్మ ఉన్నది. నీవు ఆత్మ లోపట ముద్రించబడ్డావు. ఒక వస్తువుని సీల్ అయ్యేటువంటి అర్థం ఏంటో తెలుసా? దాన్ని కవర్ చేసి దానిపైన లక్క వేసి అధికారిక ముద్ర ముద్రిస్తారు, గుద్దుతారు. యు ఆర్ కవర్డ్ బై ద హోలీ స్పిరిట్. యు ఆర్ సీల్డ్ అండర్ ద హోలీ స్పిరిట్, ద అథారిటీ ఆఫ్ గాడ్. నీ వెలుపట నిన్ను మూసి దాచి ఉంచేవాడు, నీ లోపట ఉండి నడిపించేవాడు. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ యు ఆర్ కవర్డ్, కంప్లీట్లీ కవర్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నువ్వు ఇన్సైడ్ నింపబడతావు, అవుట్ సైడ్ భద్రం చేయబడతావు, కవర్ చేయబడతావు. ఇది ప్రభు చెబుతున్నాడు. ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ బిలీవర్. దేవుని ఆత్మ కలిగిన వాడు విశ్వాసి. దేవుని ఆత్మతో సరైన అలైన్మెంట్ ఉంటే విశ్వాసిని మించిన శక్తి లోకంలో ఉండదు. అందుకే క్రైస్తవ సంఘాన్ని మించిన శక్తి భూమి మీద లేదు. క్రైస్తవ సంఘానికి ఉన్న ఆధిక్యత, శక్తి అంత గొప్పది. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను పొందుదురు, మీరు ఆయనను కలిగి ఉందురు. లోకం ఆయనను చూడదు, చూడలేదు, ఎరుగదు. అన్యులకు పరిశుద్ధాత్ముడు అంటే తెలియదు. దే కెనాట్ అండర్స్టాండ్ గాడ్ అండ్ హిస్ స్పిరిట్. ఆయన మీలో నివసించును. ఇది పాత నిబంధన భక్తులకి మనకి వ్యత్యాసం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని నివాసము అంతరంగములో శాశ్వతంగా ఉండటం సంఘమునకు మాత్రమే దేవుడిచ్చిన వరం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు విజిటర్ లైక్, వచ్చిపోయే అతిథిలా ఉండేవారు. ఇప్పుడైతే ఆతిథ్యమిచ్చే హోస్ట్ లాగా మన అంతరంగంలో నివాసం ఉంటారు. అతిథి అంటే ఆతిథ్యం పొందేవాడు, కానీ ప్రభువు ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు ఇప్పుడు మనకు, సంఘానికి. హీ ఈజ్ ద హోస్ట్, హీ ఈజ్ ద హోస్ట్, నాట్ ద గెస్ట్. ఓటీలో గెస్ట్, ఎన్టీలో హోస్ట్. ఆయన శాశ్వతంగా నివాసం ఉండటం అంటిల్ ఈజ్ కమింగ్, అంటిల్ అవర్ డెత్. మనలో ఉండి మనలను నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపచేస్తూ, మనలను దిద్దుబాటు చేస్తూ, క్రీస్తు సారూప్యంలోనికి మనల్ని రూపాంతరపరుస్తూ తాను మన బాధ్యత తీసుకుంటాడు. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్
అవర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని చేతుల్లోనికి దేవుడు మనల్ని అప్పగించాడు. ఒక శిలను శిల్పంగా మార్చగలిగే ఆ ఉలి, వాక్యం అనే ఉలి పరిశుద్ధాత్ముడు అనే శిల్పి తీసుకుంటున్నాడు. ఆ శిల్పి మన అంతరంగంలో ఉండి అంతరంగ పురుషుణ్ణి చెక్కుతున్నాడు. అర్థమవుతుందా? మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఏంటో తెలుసా? దిద్దుబాటు. సెల్ఫ్ రెక్టిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ పెయిన్ఫుల్. దిద్దుబాటు, సరిచేసుకోవటం, దేవుని మాట వినటం పెయిన్ఫుల్. శత్రువును ప్రేమించంటాడు, పెయిన్ఫుల్. దూషించిన వాడిని దీవించంటాడు, మోస్ట్ పెయిన్ఫుల్. నీ కీడు చేసేవాడికి మేలు చేయంటాడు. కీడు చేయొద్దు, మేలు చేయి, కీడు చేయబాకు అంటున్నాడు. ఇట్ ఈజ్ మోస్ట్ పెయిన్ఫుల్. అంతరంగంలో చెక్కబడటమేనండి మనం. క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడే వరకు ఆయన చెక్కుతూనే ఉంటాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఎంత దీవించబడ్డామంటే, పర్మనెంట్ గాడ్స్ ఇండ్వెల్లింగ్ ఇన్ us. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో, మందసములో దేవుని సన్నిధి ఉన్నది, దేవుని ఆత్మ లేదు. గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ దే. గాడ్స్ ప్రజెన్స్ జస్ట్ లైక్ ఎ పవర్ ఉన్నాడు ఆయన. బట్ హియర్ ఇన్ న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధనలో, లైక్ ఎ పర్సన్ హీ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ us. వ్యక్తిగా ఉంటున్నాడు. అక్కడ శక్తిగా, పాత నిబంధనలో శక్తిని కనపరిచాడు, కానీ ఇక్కడ వ్యక్తిని కనపరుస్తున్నాడు. హీ విల్ బి లైక్ ఎ గుడ్ ఫ్రెండ్ టు us. ఒక మంచి స్నేహితుడిగా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రధాన విషయం. అందుకే మనము అనాథలముగా విడవబట్టలేదు. వీఆర్ నాట్ ఆర్ఫన్స్. ఆర్ఫన్ అంటే విడవబడినాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తే ఆర్ఫన్ అయిపోతాడు. దేవుడు మనల్ని అనాథలుగా విడవడు. మనకు నాథుడిని ఇచ్చే వెళ్తున్నాడు. ఆ నాథుడు పరిశుద్ధాత్ముడు. వచ్చి మిమ్మను అనాథలుగా విడవను, మీ యుద్ధకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూస్తారు, నేను జీవిస్తున్నాను కనుక మీరు జీవిస్తారు. లోకమట యేసును చూడదట. అంటే ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇక లోకం ఎక్కడ చూస్తుంది? అయితే మీరు నన్ను చూచుదురు. ఇన్ స్పిరిట్ వీ కెన్ సీ అవర్ గాడ్. మన దేవుని అంతరంగములో దృష్టించగలము, వీక్షించగలము. మనం ఆయన స్వరమును వినగలము. ఇది మనం తెలుసుకోవాల్సి. నేనును తండ్రియు, నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. When you filled with the Holy Spirit, you will have a new experience. మీకు కొత్త అనుభవంలోకి వస్తున్నది. ఏమిటంటే, మీరు దేవుని ఆత్మను వరంగా పొందినప్పుడు మీరు నా యందున్నారు, నేను మీ యందున్నానని, మనమంతా తండ్రి యందున్నామని మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు అది ఆమెకు తెలుస్తుంది. ఆమె యొక్క బహిష్టు నెలసరి ఆగిపోతుంది.
ఆ తర్వాత ఆమెలో వికారములు జనిస్తాయి, వామిటింగ్ స్టార్ట్ అవుతాయి, మార్నింగ్ సిక్నెస్ అంటారు. ఆ తర్వాత బిడ్డ ఎదగటం తెలుస్తుంది, కదలటం తెలుస్తుంది, తన్నటం కూడా తెలుస్తుంది. తనకు ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉంటాయి. ఎలాగున ఒక స్త్రీ తను గర్భవతినని ఎరుగుతుందో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంతరంగములో కలిగిన వాడు ఆ వ్యక్తి సెన్స్ చేస్తాడు. నాలో దేవుని ఆత్మ ఉన్నారు, ఒక వ్యక్తికి ఉన్నాడు, ఆయన ఉండటం వల్ల నాకు ఒకటి తెలుస్తుంది. అదేమిటంటే యేసు నా యందు ఉన్నాడు, నేను యేసు యందు ఉన్నాను, యేసు తండ్రి యందు ఉన్నాడు, మేమందరము ఏకమై ఉన్నాము. We all are one. The church is the body of the head Jesus, and the God is the head of Jesus. కనుక తండ్రి శిరస్సు యేసుకి, యేసు శిరస్సు సంఘానికి, సంఘము పరిశుద్ధాత్ముని చేత యేసుక్రీస్తును కలిగి ఉన్నామని నమ్మగలుగుతుంది, గుర్తిస్తుంది, తెలుసుకుంటుంది. ఈ అనుభవం ఇక మానవులలో ఎవరికి ఉండదు. కేవలము విశ్వసించిన వారికి మాత్రమే తెలిసేటటువంటి అంతరంగపు అనుభవం ఇది. ఒకడు భోంచేసాడు అనుకోండి, వాడు కడుపు నిండిందని వాడికి తెలుస్తుంది. ఒకడు పానము చేశాడు అనుకోండి, వాని యొక్క దప్పిక తీరిందని వానికి అతని బ్రెయిన్ తెలియచేస్తుంది. అలాగే మనకు కూడా మన స్పిరిట్ మనకు మన ఆధ్యాత్మిక ఆకలిని, దప్పికను, మన రక్షకుణ్ణి, ఆయన యొక్క గమనాన్ని మనకు తెలియచేస్తుంది. కనుక మనం ఒంటరి వారము కాదు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచర్య దినాలు ఎన్నోసార్లు ఈ మాట మాట్లాడారు. నేను ఒంటరిని కాదు, మీరందరూ విడిచినా కూడా, ఎందుకంటే తండ్రి నా యొద్ద ఉన్నాడు, నేను తండ్రితో కూడా ఉన్నాను. ఐఎమ్ నాట్ ఎలోన్. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న కానిస్టేబుల్ లేకపోతే హోమ్ గార్డ్ ట్రాఫిక్ 4 జంక్షన్స్ మధ్యలో ఉండి తన చేతిలో స్టాప్ బోర్డు లేదా ఒక సిగ్నల్ లైట్ పట్టుకొని అతడు ఒక లైట్ చూపిస్తాడు. గ్రీన్ చూపిస్తే మూవ్ అవ్వచ్చు, రెడ్ చూపిస్తే ఆగిపోవాలి. ఎంత గొప్ప విద్యావంతులైన, ఉద్యోగులైనా, అధికారులైనా ఏముంది, హోమ్ గార్డ్ ఎంత రోజుగా 600-500 సంపాదించుకునే ఆర్డినరీ మ్యాన్ అని నేను దాటి వెళ్ళిపోతాను, నువ్వెంత అంటాకి వెళ్ళలేదు. అతని వెనక ఒక గొప్ప వ్యవస్థ, ప్రభుత్వం ఉంది. ఇఫ్ యు హిట్ ఏ హోమ్ గార్డ్, యు ఆర్ హిట్టింగ్ ద హోమ్ డిపార్ట్మెంట్. హోమ్ గార్డ్ ఈస్ గార్డింగ్ యువర్ హోమ్. స్టేట్కి హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. హోమ్ డిపార్ట్మెంట్ is responsible for all the citizens' law and order and security. కాబట్టి హోమ్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్గా ఉంటాడు అక్కడ హోమ్ గార్డ్. అలాగే యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. యు ఆర్ రిప్రజెంటింగ్ ద క్రియేటర్, యు ఆర్ రిప్రజెంటింగ్ ద సేవియర్, యు ఆర్ రిప్రజెంటింగ్ the heaven on the earth. That's why you are so unique, my friend. అందుకే నువ్వు చాలా ప్రత్యేకితుడివయ్యా, నువ్వు సామాన్యుడివి కాదు. చూడండి, ఇవాళ మనకు లోకంలో మాంత్రికులు, విఘ్నులు లేదా పెద్ద పెద్ద శక్తులు ఉన్న వాళ్ళని చెప్పుకుంటారే, అలాంటి వాళ్ళకి ఎట్లాంటి విలువ ఇస్తున్నారు? అవన్నీ దురాత్మ శక్తులు, దయ్యపు శక్తులు. వాటి కంట్రోల్లో వీళ్ళు వెళ్ళిపోయారు. అయితే
దేవుని ఆత్మ కంట్రోల్లో మనమున్నాం. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన మనమందరం కూడా ఎంతో దైవాత్మ శక్తి కలిగిన వారం. వీఆర్ నాట్ పవర్ఫుల్, బట్ ద వన్ హూ ఈజ్ డ్వెలింగ్ ఇన్ us ఇస్ పవర్ఫుల్. మనలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకనే మనము ధన్యులము, మనము అనాథలము కాదు. వీఆర్ నాట్ ఆల్ అలోన్, వీఆర్ విత్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ విత్ us. అందుకే దేవుని ప్రజలు ప్రభుత్వాలను ఎదిరించారు. సింగిల్ పర్సన్స్ ప్రభుత్వాన్ని ఎదుర్కోగలిగారు, రాజ్యాలను ఎదుర్కోగలిగారు. బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ దెమ్. కనుక మనం సామాన్యులము కాదు, శక్తిమంతులముగా దేవుడు మనలను చేయటానికి ఇష్టపడ్డాడు. ఇక ఆయన 19వ వచనంలో చెప్పింది ఏమిటో తెలుసా? నేను జీవిస్తున్నాను కనుక మీరు జీవిస్తారంటే విశ్వాసికి మరణము లేదు. శారీరక మరణం అనే కృప తప్ప అగ్నిగుండం అనే మరణం లేదు. సెపరేషన్ ఫ్రమ్ గాడ్ అనేది లేదు. నేను జీవిస్తున్నాను, మీరు జీవిస్తారంటే అర్థం ఏంటంటే థౌ యు సిన్. జాగ్రత్తగానండి, వెరీ డేంజరస్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాను, జాగ్రత్తగానండి. థౌ యు సిన్, నువ్వు పాపం చేసిన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు, పరిశుద్ధాత్మ అని ఒప్పించువాడున్నాడు. కనుక నీ రక్షణ శాశ్వతంగా ఉండి నువ్వు జీవిస్తావు. నువ్వు పాపం చేసిన పాపములో నిలిచి ఉండలేవు. ఎందుకంటే ఒక అలార్మ్ హోలీ స్పిరిట్ గాడ్ నీ ఇన్నర్ మ్యాన్ని ఇస్తూనే ఉంటాడు. నువ్వు వెంటనే లోబడి పశ్చాత్తాపడే మృదువైన స్వభావం, మెత్తని స్వభావం నీలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కలిగించే ఉంచుతాడు. A believer cannot sin successfully. A believer cannot live in sin willfully. అంగలారుస్తాడు. గొర్రె బురదలో ఉండదు, పందే ఉంటుంది. అవిశ్వాసి పాపం జుర్రుకుంటాడు. విశ్వాసి పాపం చేస్తే ఏడుస్తాడు, పశ్చాత్తాపడతాడు, కన్నీరు గారుస్తాడు, ఆక్రందం చేస్తాడు, మొరపెడతాడు విడుదల ఇచ్చేమని. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ డ్వెలింగ్ ఇన్ హిమ్. ఇదంతా పరిశుద్ధాత్మ ఆ మనిషిలో ఉండటం వల్ల. అందుకే అతనికి మరణం లేదు, అగ్నిగుండము రాదు. చాలామంది ప్రీచర్స్ వాళ్ళ దేవుడిచ్చిన రక్షణను గురించి అపార్థంగా మాట్లాడుతున్నారు. రోమా 5 ఆఖరి వచనాలు ఏం చెప్తున్నాయి? పాపము ఎక్కడ విస్తరించెనో కృప మరి అక్కడ అధికముగా విస్తరించెను. కనుక పాపమందు నిల్చుంటావా కృప విస్తరించాలని? అట్లా అనొద్దన్నాడు. కనుక మనము పాపం చేసాంటికి చేస్తూనే ఉంటామనే. శరీరంలో ఉన్నంతకాలం మానవుడు పాపం చేయటానికి అవకాశము ఉన్నది. గాడ్ అలౌడ్ ఇట్ అంటిల్ ద ఫిజికల్ డెత్. అందుకే పరిశుద్ధాత్మని సంచకరమును మన యందు ఉంచాడు. సంచకరం అంటే అడ్వాన్స్, భయానా. మనం పాపం చేస్తామని తెలిసిన దేవుడు మన ఆత్మలో పరిశుద్ధాత్మ నుంచి ఒప్పింప చేసి శుద్ధి చేసి పవిత్రులుగా చేస్తాడు. ప్రతి అపవిత్రత నుండి పరిశుద్ధాత్ముడే మానవుణ్ణి, విశ్వాసిని పవిత్రుడిగా చేస్తాడు. విశ్వాసి పవిత్రుడిగా నిత్యం చేయబడుతూ ఉంటాడు. ఒక తల్లి ఒక బిడ్డను శుద్ధి చేస్తున్నట్లే శుద్ధి చేస్తూనే ఉంటాడు. ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు తను శుద్ధి నేర్చుకుంటాడు. ఆధ్యాత్మికంగా మనం పెద్దవారమైనప్పుడు మనము దేవుని యొద్దకు రావటం నేర్చుకుంటుంటాం. Until then, the Holy Spirit, God, will take care of us. 21వ వచనంలో ఇలా అంటున్నాడు ప్రభు, నా ఆజ్ఞలను అంగీకరించి
వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాము అని మనం చెప్తే దానికి రుజువు ఏంటంటే ఆయన ఆజ్ఞలు అంగీకరించటం, వాటిని గైకొనటం. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏమిటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఈ ఆజ్ఞ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేస్తున్న ఆజ్ఞ. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. నువ్వు రక్షించబడ్డావు. రక్షణ పొందని నీ పొరుగువాడిని రక్షణ పొందాలని ప్రేమించి సువార్త ప్రకటన చేయి. ఇది ప్రధాన ఆజ్ఞ. సంఘానికి యేసు ప్రభు ఇచ్చిన మహా ఆజ్ఞ. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించు. సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఇక్కడ ఆసక్తికరమైన ఒకటి మాటలు చెప్తానేనండి. సర్వలోకానికి వెళ్ళు అన్నప్పుడు ఎన్ని దేశాలు, ఎన్ని భాషలు, ఎన్ని సంస్కృతులు, ఎన్ని మతాలు, ఎన్ని శాఖలు, ఎంత వైవిధ్యం. కానీ ప్రభు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళండి. యేసు ఈ వైవిధ్యాలన్నింటినీ మించినవాడు. When he commanded his disciples to go into all the universe, all the earth, all the world, he is powerful than anything on this earth. ఈ లోకములు అన్నింటికంటే ఆయన శక్తి గలవాడు. ఆయన ఆజ్ఞ పాటిస్తారు. నేను దేవుని సేవకు వచ్చి 32 సంవత్సరాలు. ఈ 32 సంవత్సరాల్లోనూ నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఒక రుజువు ఏంటంటే ఆయన ఆజ్ఞను అంగీకరించాను, గైకొన్నాను. ఎవ్రీడే ఐఎమ్ ప్రీచింగ్ గాస్పుల్. ఎవ్రీడే ఐఎమ్ ప్రీచింగ్ గాస్పుల్. అనుదినము నేను సువార్తను ప్రకటిస్తున్నాను. గమనించండి. కనుక దేవుని ప్రేమిస్తున్నవాడు తన సహోదరుని ప్రేమిస్తాడు. తన సహోదరుని ప్రేమించిన వాడు దేవుని ప్రేమించడం లేదు. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ప్రేమించిన వాడు దేవుని ప్రేమించడం లేదు. దేవుని ప్రేమిస్తున్నాము అనేది తెలిసేది సహోదరుని ప్రేమించడంలోనే. కాబట్టి సంఘము విశ్వవ్యాప్తము. సంఘములోని వ్యక్తులను ప్రేమించుకుంటుంది. ఒక అవయవము మరొక అవయవమును ప్రొటెక్ట్ చేసినట్లు సంఘములోని వ్యక్తులను ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాట్ ఈజ్ లవింగ్ జీసస్. యేసును ప్రేమించడం అంటే సంఘములోని విశ్వాసులను ప్రేమించటం. యేసును ద్వేషించటం అంటే సంఘాన్ని ద్వేషించటం. ఇవాళ పెద్ద పెద్ద సంఘాల్లో పెద్ద పెద్ద దైవ సేవకులు ఇతర రక్షించబడిన విశ్వాసులను కానీ దేవుని సేవ చేస్తున్న వారిని కానీ ఒప్పుకోవద్దు, అంగీకరించొద్దు, వాళ్ళ ఇంటికి రానియద్దని చెప్తున్నారు. దీన్ని మించిన ఘోరమైన భయంకరమైన పాపం ఇంకోటి లేదు. మనం క్రీస్తును బట్టి యునైట్ అయి ఉన్నాం, ఒక్కటై ఉన్నాం. కానీ చాలామంది తమ స్వార్థం కోసం ధనాపేక్షతో కప్పిపెట్టు మాటలు వినియోగిస్తూ సంఘాలుగా విడగొట్టేస్తున్నారు. క్రీస్తు సంఘములు కాదు. వివిధ స్థలాలలో ఉన్న క్రీస్తు సంఘము ఆయా స్థలాల పేరిట, వ్యక్తుల పేరిట గ్రూప్స్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. కానీ సార్వత్రికంగా ఒకే సంఘం, అది క్రీస్తు యొక్క సంఘమే. వారంతా అవయవాలే ఒకరికొకరు. నో డివిజన్ ఇన్ ఇట్.
డోంట్ ప్రమోట్ ద డివిజన్ అమాంగ్ ద చర్చెస్. చర్చ్ ఈజ్ ఆల్రెడీ యునైటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి, అధికారం, ఆత్మ కింద ప్రపంచ క్రైస్తవ సంఘం ఏకమయ్యే ఉంది. ఇందులో ఏ వ్యత్యాసం లేదు, ఏమీ లొసుగు లేదు. దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ ట్రూత్. తర్వాత ప్రభు అన్నమాట, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ఇట్ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద ప్రూఫ్. ఇది కూడా ఒక రుజువు. తండ్రి వలన మనం ప్రేమించబడుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. నా 32 ఏళ్ల సేవలో నా పోషణ, నా రెస్పాన్సిబిలిటీస్, నా డ్యూటీస్ ఫుల్ఫిల్మెంట్ దేవుని ప్రేమ వలన నేను పొందగలిగాను, చూడగలిగాను. నా అవసరాలు ఫిలిప్పీ 4:19 చొప్పున నన్ను ప్రేమించిన దేవుడు తన మహిమైశ్వర్యంలో తీర్చాడు. నేను సంకల్పించిన వాటన్నింటి యొక్క బడ్జెట్ హీ ప్రొవైడెడ్ అండ్ మెయింటైన్డ్. దేవుడే అనుగ్రహించాడు, నిర్వహించాడు. దట్స్ మై టెస్టిమనీ అబౌట్ గాడ్. దేవుని గురించిన నా సాక్ష్యం ఇది, గుర్తించండి. కనుక దేవుని చేత నేను ప్రేమించబడుతున్నాను, ఎందుకంటే నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను కనుక అనేది నీకు తెలియాలి. తర్వాత నేనును వానిని ప్రేమిస్తాను. నా తండ్రే ప్రేమించడం కాదు, నేను కూడా ప్రేమించి ఏం చేస్తాను? వానికి నన్ను కనబరుచుకొందును. ఐ విల్ గివ్ హిమ్ మై రెవల్యూషన్స్. బైబిల్ చదువుతుంటే ద రెవల్యూషన్ అబౌట్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారునికి వచ్చిన ప్రత్యక్షతలు అద్భుతంగా తెలుస్తున్నాయి. యేసుక్రీస్తు ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు ప్రతి గ్రంథంలో, ప్రతి చాప్టర్లో, ప్రతి బుక్లో ఆయన ఎలా ఉన్నాడు, ఏమై ఉన్నాడు, ఎవరిని గురించి వాక్యం మాట్లాడుతోంది, మరెవ్వరు గుర్తించలేనంత విపులంగా నువ్వు దేవుని వాక్యంలో యేసుక్రీస్తుని గుర్తించగలుగుతావు. నన్ను కనపరుచుకుందునంటే రోజు వచ్చి అటెండెన్స్ చేయించుకుంటాడని కాదు, కల్లోకి వచ్చి మాట్లాడతాడని కాదు. యూ కెన్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తుని గుర్చిన లేఖనాల అవగాహన ఆయన నిన్ను కనపరుచుకుంటాడు అంటే అర్థం. హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. యేసు తనను తాను కనపరుచుకునేది వాక్యములోనండి, మరి దేనిలోనూ కాదు. చాలామంది దేవుడు నాకు కనబడుతున్నాడు అంటారు, కళల్లో వచ్చేస్తున్నాడు. ఇవన్నీ కూడా అబద్ధాలు. దేవుడు ఎవరికి కనపడ్డు? దేవుడు కనపడటం ఏమిటి? దేవుని ప్రత్యక్షత తెలుస్తుంది. దేవుని ప్రత్యక్షత తెలుస్తుంది. మా ఇంటి దగ్గర మా పొరుగున ఒక కుటుంబం ఉండేది మా చిన్నతనంలో. ఆ ఇంటికి ఒక బంధువు వచ్చారు. ఆ బంధువు వచ్చిన తర్వాత ఆ ఇంటి యజమాని మా నాన్నగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి మా ఇంటికి వచ్చిన బంధువుకి ఆన్లైన్ వైఫై లాగా దేవుడు కనపడుతున్నాడండి, గాల్లో చూసి మాట్లాడేస్తున్నారు వారు, ఆవిడకేమో వినపడేస్తున్నాయి, ఇది గొప్ప అనుభవం, యు కమ్ అండ్ సీ. మీరు కూడా దేవుని బిడ్డలే కదా మాస్టారు, మీరు ఒకసారి వచ్చి మా ఇంటికి వచ్చిన విశిష్ట అతిథి, దేవుడితో డైరెక్ట్గా మాట్లాడేస్తున్న అతిథి, దేవుణ్ణి డైరెక్ట్గా చూసేస్తూ పరవశించిపోతున్న అతిథి మా ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు రండి అన్నారు. మా నాన్నగారికి అర్థమైపోయింది ఆవిడకి కనపడుతున్న దేవుడు ఎవరు, ఆవిడను భ్రమపరుస్తున్న దురాత్మ ఎవరో అర్థమైంది. ఆయన చక్కగా బైబిల్ తీసుకొని ఆ గృహానికి వెళ్ళాడు.
వెళ్ళి అద్భుతమైనటువంటి విధానంలో యేసు నామములో గద్దించాడు. ఇకపై నీకు కనపడదు, వినపడదు, దురాత్మను పొమ్మని గద్దించాడు. ఆవిడ ఆ రోజు నుంచి ఇక మాట్లాడలేకపోతుంది, దేవుడు చూడలేకపోతుంది. మరి నాన్నగారు గద్దించి ప్రార్థన చేశారు ప్రభువుకి. దురాత్మ ఆవిడ దగ్గరికి రావటం లేదు. ఇక ఆవిడ కోపం వచ్చేసింది. మీ ఇంట్లో దేవుడు లేడు, నేను వెళ్ళిపోతాను, ఉండనని చెప్పి వెళ్ళిపోయింది. అర్థమైందా? దురాత్మ అనేక మందిని భ్రమపరుస్తున్నాడు. ఇవాళ యేసు ప్రభు కనపడ్డాడు, ఇప్పుడే మాట్లాడాడు, నన్ను అది చేయమన్నాడు, నన్ను ఇది చేయమన్నాడు. ప్రతి వారికి తెలియాలి దేవుడు కనబడటం అంటే బైబిల్లో ఉద్దేశం ఏంటి, దేవుడు మాట్లాడటం అంటే ఏమిటి. స్క్రిప్చర్కి అవుట్ సైడ్ దేవుడు మాట్లాడటం అబద్ధం. ప్లీజ్ అండర్స్టాండ్. చాలామంది కోపం రావచ్చేమో. డోంట్ బీ డిసీవ్డ్. ఆ ఊరు నన్ను దేవుడు వెళ్ళమన్నాడు, ఈ మనిషితో మాట్లాడొద్దన్నాడు, ఇదిగో ఇక్కడ ఇలా ఇలా ప్రవర్తించమన్నాడు. ఇది భ్రమ. గాడ్ స్పీక్స్ త్రూ ద వర్డ్, దాట్స్ ఇట్, ఫైనల్. ఇంకేం రెవల్యూషన్ లేదు. ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మాటలాడెను. కంప్లీట్ యాక్షన్. ఇట్ ఈస్ కంప్లీటెడ్ యాక్షన్. మాటలాడెను, కంప్లీటెడ్. మాటలాడును కాదు, మాటలాడెను, కంప్లీటెడ్. గైడెన్స్ ఆఫ్ ద గాడ్ ఈజ్ డిఫరెంట్. గైడెన్స్ ఆఫ్ ద గాడ్ ఈజ్ డిఫరెంట్. దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపు నిన్ను ఒప్పింపజేయటంలో స్క్రిప్చరల్ బేస్తో ఐడెంటికల్గా నిన్ను నడిపిస్తాడు. అంతేగాని డే టు డే వర్క్లో పిన్ పాయింటెడ్గా ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా 10 నిమిషాలకి ఏం చేయాలి, ఇంకో పావు గంటకి ఏం చేయాలో అట్లా చెప్పడు. అట్లా చెప్పడు. స్క్రిప్చర్లో చెప్పాడు, యు ఫాలో ఇట్, డూ అకార్డింగ్ టు దట్, దట్స్ ఇట్, దట్స్ ఇట్. దేవుడు దాన్ని నడిపించుకుంటాడు, చూసుకుంటాడు. బిలీవ్ హిమ్, ట్రస్ట్ హిమ్, గో అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. లేఖనాలకు ప్రతికూలంగా కానీ భిన్నంగా కానీ పరిశుద్ధాత్ముడు ఎన్నడూ నిన్ను నడిపించడు. కాబట్టి యు నీడ్ టు చెక్ ఆల్ యువర్ థాట్స్. నేను ఇదంతా ఎక్కడ చెప్తున్నాను? నన్ను వారికి కనబరుచుకుందును. ఐ విల్ రివీల్ మై సెల్ఫ్ టు దెమ్ అన్నదాన్ని అపార్థం చేసుకోకండి. ఏ మోసగాడి చేతిలో పడబాకండి. దేవుడు నాతో మాట్లాడతాడు, రండి. నాకు తెలిసి ఒక ఆవిడ పేట వేసుకొని కూర్చునేది, విశ్వాసే, గుడికి వచ్చే ఆవిడే. ఇక సోది మొదలుపెట్టేది. నీ గేదెలు పోయినాయా, నీ గాజులు పోయినాయా. జనం విపరీతంగా పోయేవారు. నేను పిలిచి చెప్పాను, నీ దగ్గర దయ్యం ఉందని. ఆవిడ ఆ వ్యక్తికి కోపం వచ్చేసింది. నీది నువ్వు దేవుని బిడ్డవు కాదంది. నిందించింది, దూషించింది, వెళ్ళిపోయింది. చాలామంది ఇట్లాంటి వాళ్ళు బయలుదేరుతున్నారు, జాగ్రత్త. కొంతమంది ఉపవాస ప్రార్థనల పేరిట సంఘాల్లో జనాన్ని నింపుకోవటానికి ఈ విధమైన బూటక వేషాలు వేస్తున్నారు. 50 రోజుల ప్రార్థనలు, 40 రోజుల ప్రార్థనలు, ఇంకోటి ప్రార్థన పోరాటం అంటాడు. రకరకాల విన్యాసాలు చేస్తున్నారు, జాగ్రత్త. నిన్ను ఎడారిలో ఒంటరిగా పారేసిన, నిన్ను సముద్రం మధ్య ఒక దీవిలో ఒంటరిగా వదిలిపెట్టేసిన, నిన్ను అడవుల్లో వదిలేసిన, ఎలోన్, ఒక్కడగా, యు ఆర్ నాట్ ఎలోన్. గాడ్ ఈజ్ దేర్ విత్ యూ అండ్ హీ విల్ స్పీక్ విత్ యూ.
త్రూ స్క్రిప్చర్స్. అర్థం చేసుకో. నీకు విషయం తెలుసా? యు ఆర్ ప్రొటెక్టెడ్ వన్. నువ్వు భద్రం చేయబడినోడువయ్యా. నీకు సంభవించుచున్నవన్నీ ఆయన సమకూర్చి జరిగిస్తున్నాడు. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ టు యూ. ఈవెన్ ద ఫిజికల్ డెత్ కెనాట్ డూ ఎనీ హార్మ్ టు యూ. మరణమైన, భౌతిక మరణమైన నీకు హాని చేయలేదు. దేవుని ప్రేమ నుండి నిన్ను దూరం చేయదు. ఈవెన్ ద క్యాన్సర్ అయినా సరే భయపడకు. నిన్ను దేవుని నుంచి దూరం చేయదు. శరీరం నుంచి నిన్ను దూరం చేయొచ్చు, కానీ దేవుని నుంచి దూరం కావు. దేవుని ప్రేమ నుంచి దూరం కావు. రీడ్ ద బైబిల్. బైబిల్ చదవండి, వాక్యం వినండి. వాక్య ప్రత్యక్షతలు మీకు దొరుకుతాయి. వాక్యములో శక్తి ఉంది, అది నీకు అర్థమవుతుంది. అంతే తప్ప ఈ మోసాల్లో పడబాకండి. ఇంకా ఎక్కువ చెప్పుకుంటూ పోతే సమయం చాలదు. తర్వాత నన్ను నేను వానికి కనపరుచుకుందును అంటే ఇస్కరియోతు కాని యోధ. ఇస్కరియోతు యోధ ఒకడు, ఇస్కరియోతు కాని యోధ ఒకడు. ఇస్కరియోతు కాని యోధ ఏమన్నాడు తెలుసు? ప్రభువా, నువ్వు లోకానికి కాక మాకు మాత్రమే నిన్ను కనపరుచుకున్నట్టుకు ఏమి సంభవించును? మంచి ప్రశ్న అడిగాడు. మాకెందుకు కనపడ్డావు? లోకానికి నిన్ను కనపరుచుకోకుండా మాకెందుకు కనపడ్డావు? మా దగ్గరికి ఎందుకు వచ్చావు? మాతోటే ఎందుకున్నావు? మాతోటే ఎందుకు జీవిస్తున్నావు? మాకు తెలియజేయి. ఇట్ ఈస్ మై డౌట్. అడుగగా యేసు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేయుదుము. మీరు నా మాట నమ్మారు, నన్ను నమ్మారు, అందుకే నేను మీతో ఉన్నాను. సొంత యేసు రక్త సంబంధిక కుటుంబం యేసు నమ్మలేదు, యేసు వారితో లేడు. సొంతగా పెరిగిన ఊరు నజరేతు వాళ్ళు నమ్మలేదు, యేసు వారి మధ్య లేడు, వెళ్ళిపోయాడు. ప్రధాన యాజకులు ఆయన నమ్మలేదు, అంగీకరించలేదు, ఆయన వారితో లేడు. మరి మాతోటి ఎందుకున్నామంటే నన్ను ప్రేమించారు, నా మాట నమ్మారు, నన్ను అంగీకరించారు, అందుకే నేను నీతో ఉన్నాను. యేసు ఎందుకు సంఘంతో ఉన్నాడు, సంఘం వెలుపట లేడు అంటే సంఘమును ప్రేమించాడు ప్రభు. అంటే కారణం సంఘము ఆయనను విశ్వసించింది. సంఘము విశ్వసించిన జనుల సమూహము, అందుకే వారితో ఉన్నాడు, వారికే కనపరుచుకున్నాడు, వారితోనే జీవిస్తున్నాడు. ఈవెన్ టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. యేసు నాతోనే ఎందుకున్నాడు? నా హౌస్ ఓనర్ అన్బిలీవర్, ఆయనతో ఎందుకు లేడు? ఆయన నమ్మలేదు, అంగీకరించలేదు, ప్రేమించలేదు, ఆయన ఆజ్ఞను గైకొనలేదు. కానీ నేనైతే యేసును నమ్మాను, అంగీకరించాను, ప్రేమిస్తున్నాను, ఆయన ఆజ్ఞ గైకుంటున్నాను. నన్ను చాలామంది ఫ్రెండ్స్ అడిగారు, ఏమొస్తుంది నీకు వాక్యం చెప్తే అని. అర్థమైంది? వాట్ యూ విల్ గెట్. నా భార్య ప్రభుత్వ ఉద్యోగి, ఆమె పని చేస్తుంది, జీతం వస్తుంది. అలా నీకేమొస్తుంది అని అడిగారు. నేను 22 సంవత్సరాలుగా ఉచితంగా టీవీలో బోధిస్తున్నాను, ఇదే నా ప్రధాన పనిగా పెట్టుకున్నాను అంటే వాట్ యూ విల్ గెట్ త్రూ దట్ అని అడిగాడు. ఎంత వస్తుంది, ఏమొస్తుంది నాకు తెలియదు. ఐ నెవర్ టేక్ ఎనీ సింగిల్ అండ్ పే యాజ్ ఎ సాలరీ ఇన్ 22 years. 22 సంవత్సరాల్లో నేను జీతం తీసుకోలేదు. నా కార్ ఆర్ వెహికల్, మోటార్ బైక్ ఇన్స్టాల్మెంట్ కట్టుకోలేదు. నా వెహికల్ పెట్రోల్ డీజిల్ నేను ఆఫీసులో యూజ్ చేసుకోలేదు. ఆలోచించండి. దేవుడు నన్ను పోషించాడు. దేవుని బిడ్డలు నేను సేవ చేస్తున్నానని నా అవసరాలు తీర్చుటకు దేవుడు వారి ద్వారా
సహాయం పంపించాడు. దట్స్ నాట్ ఎ పర్మనెంట్ ఇన్కమ్ ఫర్ మీ. దేవుడు ఎవరి ద్వారా ఎప్పుడు ఎలా పంపించాడు అలా పంపించాడు. లోకములో అనేకుల కంటే తృప్తిగా సమృద్ధిగా నేను జీవిస్తున్నాను. నీకేమొస్తుంది? ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ సాలరీ, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ మనీ, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద రివార్డ్ ఫ్రమ్ గాడ్, బికాజ్ ఐ లవ్ హిమ్, బికాజ్ హీ సేవ్డ్ మీ, ఐ లవ్ హిమ్. అర్థమవుతుందా? ఇది లోకానికి అర్థం కాదు. ఏదో వస్తుందిలే, లేకుండా ఎందుకు చేస్తావు ఈ పని అని అన్నారు. ఏమో, దేవుణ్ణి ఎరుగని వారు ఎన్నో మాట్లాడుతున్నారు. దేవుని ఎరిగిన మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నారు. దాట్ ఈస్ ద గ్రేట్ గిఫ్ట్. అరే, సృష్టికర్త అయిన దేవుడే నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. చాలామంది అనుకుంటారు దేవుడు మనందరిలో ఉన్నాడు అనుకుంటారు. తప్పు. దేవుడు అందరిలో లేడు. దేవుడు యేసు నామమందు విశ్వాసం ఉంచిన వారిలో మాత్రమే ఉన్నాడు. ఇది వాక్యం చెబుతోంది. కనుక చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి లోకంలో, వాటితో పడి కొట్టుకుపోతున్నారు. ఈ మధ్యన మీడియా పెరిగిన తర్వాత విచిత్రం ఏంటంటే, ప్రతి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఎన్ని అబద్ధపు అభిప్రాయాలు, వాక్యానికి భిన్నమైన అభిప్రాయాలు మతబోధకులు చేస్తున్నారో చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. కొందరు క్రైస్తవ మత బోధకులు మరింత వింతగా ఉంటున్నాయి. స్క్రిప్చర్ ఇస్ ద బేస్, వాక్యమే ఆధారం. కనుక ఆయన ఏమన్నాడు? మేము వాని యొద్దకు వస్తాం, వాని యొద్ద నివాసం చేస్తాం, వాని యొద్ద నివాసం చేస్తాం. వి డ్వెల్ అమాంగ్ దెమ్. పాత నిబంధనలో దేవుడు భౌతికంగా వాళ్ళకు గుర్తులు ఇచ్చాడు. మేఘం దిగి రావటం, మేఘం పైకి లెగటం, ప్రత్యక్ష గుడారం వారి మధ్యన ఉండటం. ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి అది ఇన్సైడ్కి మారింది. ఒకప్పుడు యేసు రక్తం చిందించబడలేదు కనుక అవుట్ సైడ్ వాళ్ళకు దృష్టి కలిగి వారు చూచి తెలుసుకున్నట్టుగా ఇచ్చాడు. ఇప్పుడైతే చూడక్కర్లేదు, మనం దేవుడు మన ఎంత ఉన్నాడో లేదో మనకే తెలిసిపోతుంది. ఇన్ యువర్ స్పిరిట్ యూ విల్ నో గాడ్ ఇస్ విత్ యూ ఆర్ నాట్. ఎస్, మనకే అర్థమైపోతుంది. ఇది మనం తెలుసుకోవాలి. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిది. నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనడు. నేను చాలామందిని చూస్తున్నాను, మనుషులు విశ్వాసులు అని చెప్పుకునే వాళ్ళని, వాళ్ళు దేవుని మాట గైకొనకుండా తమ సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అందుకనే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్సింగ్ ద గాడ్ ఇన్ దెమ్. వారిలో దేవుడున్నాడనే స్పర్శే మర్చిపోయిన వారు అనేక మంది ఉన్నారు. సంఘాలకు వస్తారు, చందాలు ఇస్తారు, కానీ మారు మనసులో స్థిరపడరు. వారికి లోకానికి తేడా ఏమి ఉండదు. దే స్పీక్ లైక్ ఆల్ అదర్స్ అండ్ దే డూ లైక్ ఆల్ అదర్స్ and they live like all others, they think like all others. లోకం ఆలోచించినట్టు ఆలోచిస్తారు, లోకం మాట్లాడినట్టు మాట్లాడతారు, లోకం తలంచినట్టు తలుస్తారు, లోకం పనిచేసినట్టు పనిచేస్తారు. నో, దేవుని పిల్లలు అలా ఉండరు. దే ఆర్ డిఫరెంట్. దేర్ థాట్స్ ఆర్ డిఫరెంట్, దేర్ యాక్షన్స్ ఆర్ డిఫరెంట్, దేర్ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్, దేర్ అండర్స్టాండింగ్స్ ఆర్ డిఫరెంట్. Their minds are different. They are different people. ప్రత్యేకించబడిన జనాంగం మనం. ఇది అనడం మర్చిపోవద్దు. 24వ వచనంలో మనం చూస్తున్నాం, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. దేవుని మాటలు గైకొన్నవాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. లేనివాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేడు.
ఇక 25వ వచనం చదువుకుందాం. 25వ వచనం, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆదరణకర్త పరిశుద్ధాత్మని యొక్క టైటిల్. ఆదరణకు కర్త దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసికి ఆదరణ కర్త. ఈయన తండ్రి నామమున, తండ్రి యేసు నామమున తండ్రి చేత విశ్వాసుల ఎదుగు పంపబడుతున్నాడు. బైబిల్లో మనకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అంటున్నారు నా నామమున తండ్రి పంపిస్తున్నాడు అన్నాడు. కనుక నా నామమున అన్నప్పుడు తనకు చెందిన వారైన సంఘమునొద్దకు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు పంపబడుతున్నాడు. నా నామమున పంపబడుతున్నాడు. నా నామమున పంపబడుతున్నాడు అన్నప్పుడు ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఆయన ఆదరణకర్తగా ఉండబోతున్నాడు అని అర్థం. ఆయన నేను మీతో చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాడు. ద మేజర్ డ్యూటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏమిటి? యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేయటం. జ్ఞాపకం ఎందుకు అవసరము? జ్ఞాపకం చేయబడటం వలన మన నిబంధనలో మనం నిలుస్తాము. యేసు మన నిమిత్తము చేసిన కృత నిబంధనలో మనము నిలువవలెను అని అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. ప్రభు అంటున్నారు తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తాన్ని మీకు బోధిస్తాడు. సమస్తాన్ని మీకు బోధిస్తాడు. ఆ బోధ నా మాటలలో నుండి మాత్రమే. ఎవరైనా ఒక వ్యక్తి లేచి నిలిచి పరిశుద్ధాత్మ నా ద్వారా మాట్లాడుతున్నాడు అంటూ సొంత వ్యాఖ్యానం చెప్తే అది సరైనది కాదు. త్రూ స్క్రిప్చర్స్ హీ విల్ గైడ్ అండ్ ప్రీచ్. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తాడంటే స్క్రిప్చర్ ద్వారా. ఎలా మాట్లాడిస్తాడు? స్క్రిప్చర్ ద్వారా. మనకు దేవుని వాక్యాన్ని వాగ్దానం చేసిన ఆ స్క్రిప్చర్ను జ్ఞాపకం చేస్తాడు, మనకు తెలియచేస్తాడు, గుర్తు చేస్తాడు, నడిచేటట్లు ప్రోత్సహిస్తాడు వాక్యం ప్రకారం. 27 వచ్చిన చాలా గంభీరమైన వాక్యం. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అనుగ్రహించి, అనుగ్రహిస్తాను కాదు, అనుగ్రహించి కంప్లీటెడ్ యాక్షన్ పాస్ట్ టెన్స్. వెళ్ళుచు ఉన్నాను. ఆయన వెళ్ళబోతూ చెప్పాడు నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళేటప్పుడు నేను మీకు శాంతిని అనుగ్రహించి వెళుతున్నాను. ఈ లోకం ఇచ్చే శాంతి వంటి శాంతి కాదు ఇది. లోకమిచ్చే శాంతి లోక పరిస్థితులను బట్టి డిస్టర్బ్ అయిపోతుంది. కానీ యేసయ్య ఇచ్చిన శాంతి లోక పరిస్థితులను బట్టి డిస్టర్బ్ కాదు. ద స్పిరిట్ గివెన్ us the peace which cannot be disturbed by the world and the consequences. లోకములో సంభవించుచున్న పరిమాణములకు దేవుని యొక్క శాంతి డిస్టర్బ్ కాదు. యువర్ సాల్వేషన్ ఈజ్ పర్మనెంట్. యూ వోంట్ లూజ్ ఇట్. indwelling of the Holy Spirit is permanent. You won't lose it. పరిశుద్ధాత్ముడు శాశ్వత నివాసం ఉంటాడు, నువ్వు పోగొట్టుకోలే. నీ రక్షణ శాశ్వతం, నీ రక్షణ పోదు. కాబట్టి నీ శాంతి యేసయ్య ఇచ్చింది నీ నుంచి తొలగిపోదు. అందుకే అపోస్తలులు ప్రాణాన్ని పెట్టడానికి వెళ్ళినా they didn't lose their peace in their hearts.
రాళ్లతో కొడుతున్నప్పటికీ స్టెఫెను హృదయంలో శాంతి తొలగిపోలేదు. శాంతి కలిగిన వాడు కనుక ఆ ప్రార్థన చేశాడు, వీళ్ళని క్షమించని. కాబట్టి దేవుని శాంతి పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడింది. కాబట్టి ఇది మన వలన కలిగింది కాదు పోవటానికి. ద పీస్ వాజ్ గివెన్ అన్ టు అస్, ద డివైన్ పీస్. దైవిక శాంతి మనలో నెలకొల్పబడి ఉంది. కాబట్టి మనం కలవరపడక్కర్లేదు, తొందరపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఏం భయపడక్కర్లేదు. ఎవ్రీ కండిషన్ ఈజ్ టెంపరరీ. ప్రతిదీ కూడా తాత్కాలికమే. మీకు ఉదాహరణ చెప్తాను. మీకు వ్యతిరేకంగా ప్రతికూలంగా అనేకం కనపడుతున్నాయి. ఊరికే కంగారు పడకండి. దట్ ఈజ్ ఎ టెంపరరీ ఇష్యూ. ఇట్ విల్ బి రిజాల్వ్డ్ వెరీ సూన్. తుఫాన్ వస్తుంది, అది కొద్ది రోజులు వస్తుంది. జలప్రళయంలాగా సునామీ వచ్చేసింది, అది కొద్ది దినాలే. ఇట్ విల్ గో, వెళ్ళిపోతుంది, ఉండదు. కనుక మనకు దేవుడిచ్చిన శాంతి, రక్షణ అది ఎన్నడూ పోదు. ఆత్మలో నిన్ను క్షమించు దేవుడు ఉన్నాడు అనేది నువ్వు మర్చిపోకూడదు. సాతానుని యొక్క గొప్ప మోసం ఏమిటో తెలుసా? యూ విల్ నాట్ బి ఫర్గివెన్ ఎనీమోర్. నువ్వు ఇక క్షమించబడవయ్యా దేవునితో అనే దగ, మోసం, భ్రమ సాతాను కల్పిస్తాడు. జాగ్రత్త. నువ్వెంత ఘోర పాపివైనా నీ దేవుడు క్షమిస్తాడు. పేతురు ప్రభువుని అడిగాడు, సహోదరుడు పాపం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 77 మార్లా? 70 మార్లా అంటే 77 మార్లు అన్నాడు. అంటే ఇన్ఫినిట్. 1 డేలో ఇన్ఫినిట్ టైమ్స్ క్షమించమన్నాడు. అంటే అసంఖ్యాకం, ఇన్ఫినిట్. లెక్కించలేనన్ని సార్లు క్షమించు 1 డేలో. 24 అవర్స్లో ఒక సహోదరుడు మరొకరి పట్ల ఎన్ని అపరాధాలు చేస్తాడో, 1, 2, 3 అనంత అపరాధాలు చేసినా క్షమించమన్నాడు. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు కనుక. కాబట్టి ఈయనిచ్చిన శాంతి ఉన్నదే అది పోదు, సమాధానం ఉన్నదే అది పోదు. ఇట్ ఈస్ ద పీస్ విత్ గాడ్, అది పోదు. అండ్ ద పీస్ విత్ ఫెలో మెన్, ఇది పోదు. అర్థం చేసుకోండి. విశ్వాసికి మానవులలో శత్రువులు లేరు. దేవుని శత్రువైన సాతాను తప్ప రక్షించబడిన విశ్వాసికి శత్రువే లేడు. జియోగ్రాఫికల్గా రాజ్యాల మధ్య ఉన్న విరోధాన్ని బట్టి శత్రువులుగా ఎంచుకున్న మానవునికి, యేసుక్రీస్తు నందున్న వానికి శత్రువు లేడు. ఒకే శత్రువు, దేవుని శత్రువు సాతాను. లోకంలో తనకు విరోధంగా ఉన్న వాడిని కూడా ప్రేమించగలిగేవాడు విశ్వాసి. కాబట్టి సమాధానం పోదు. అన్నలను క్షమించిన యోసేపుకి అన్నలతో సమాధానం డిస్టర్బ్ కాలేదు. యోసేపును ద్వేషించిన అన్నలకు సమాధానం డిస్టర్బ్ అయింది తప్ప యోసేపుకి కాలేదు. ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ బిలీవర్, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. నీకేం కాదు, నీ సమాధానం నీతోనే ఉంటుంది. మీ హృదయాన్ని కలవరపడనీయకండి, వెరవనీయకండి, భయపడనివ్వకండి. దేవుడు మీకు శాంతినిచ్చాడు, భయపడకండి. మీ హృదయంలో అనుమానం రానీయకండి, బెదరకండి. యువర్ డెస్టినీ ఈజ్ క్లియర్ అండ్ గాడ్ విల్ టేక్ యూ ఓవర్ దేర్. ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు తానే మిమ్మల్ని మీ కొరకు ఏర్పరిచిన డెస్టినీకి తీసుకెళ్తాడు. కాబట్టి భయపడద్దు. అనాలోచితంగా ఎన్నడూ భయపడకండి, వెరవకండి. నేను వెళ్ళి మీ యొద్దకు వస్తానని మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినట్లా నేను తండ్రి యొద్దకు వెళుతున్నానని మీరు సంతోషిస్తారు. శిష్యులు బెక్కమొహం వేశారు మేడగదిలో, వెళ్ళిపోతానంటున్నాడు ఏమిటా అని. నా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కనుక
నేను గొప్ప స్థానానికే వెళుతున్నానని మీరు సంతోషిస్తారు, మీరు దుఃఖపడరు. అలాగే ప్రతి కుటుంబంలో క్రీస్తునందు ఎవరైనా నిద్రిస్తే వాళ్ళు సంతోషించాలి కానీ దుఃఖపడకూడదు. ఇదేమిటి సాగర్ గారు ఇట్లా సంతోషించమన్నారు ఏమిటి? అవును, నా మాట కాదు, యేసయ్య మాట. ప్రభువు సన్నిధికి వెళ్ళారు, ఇక్కడికంటే గొప్ప స్థానం అది, అందుకు మనం సంతోషించాలి. డెత్ ఈజ్ ద ప్రమోషన్ టు ద గ్లోరీ, అందుకు సంతోషించాలి. ప్రభు తన శారీరక మరణాన్ని గురించి మాట్లాడుతూ, నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే మీరు సంతోషిస్తారు, దుఃఖపడరు, బాధపడరు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మాలని, అది సంభవించడానికి ముందే మీతో చెప్పేస్తున్నాను. ఈ సంగతులు తప్పక సంభవిస్తాయి. అయితే ముందే ఎందుకు చెప్తున్నానంటే సంభవించినప్పుడు మీకు అర్థం కావాలి, అప్పుడు మీరు తెలుసుకునేటట్టు ముందే చెబుతున్నాను. ఇక మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వస్తున్నాడు, వానితో నాకు సంబంధం లేదు. ఎందుకంటున్నాడంటే ప్రభు అపవాది యోధాను సిద్ధం చేస్తున్నాడు, ఇస్కరియోతును యేసును అప్పగించడానికి. గెత్సెమనకి ఇంకా కొద్దిసేపట్లో ప్రభు వెళ్తాడు, కాబట్టి అక్కడికి యోధా వస్తాడు, అప్పగిస్తాడు. అందుకే ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడితో నాకు సంబంధం ఏమీ లేదంటున్నాడు. యేసుకు లోకాధికారితో సంబంధం లేదు. ఇస్కరియోతు యోధ అప్పగించడంతో యేసుకు సంబంధం లేదు, తానే అప్పగించుకున్నాడు తప్ప యోధా కాదు. యోధా ముద్దు పెట్టుకుని యూదులకు కన్ఫర్మ్ చేశాడు, అప్పగించుకున్నవాడు యేసుక్రీస్తే. అయినను నేను తండ్రిని ప్రేమిస్తున్నానని లోకం తెలుసుకునేటట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించింది నెరవేర్చుటకు నేను ఇలా చేస్తున్నాను. లేండి, ఇక్కడి నుంచి వెళ్ళదాము. లోకాధికారి వస్తున్నాడంటే ఎక్కడికి వస్తున్నాడు? గెత్సెమనకి, మేడగదికి కాదు. లెండి, మనం అక్కడి నుంచి వెళుదాం అంటే చాలామంది చదివి టు ఎస్కేప్ ఫ్రమ్ ద ఈవిల్ స్పిరిట్, సాతాను నుంచి తప్పించుకోవటానికి అనుకుంటారు. కాదు, వాడు ఎక్కడికైతే వచ్చి అప్పగించబోతున్నాడో అక్కడికి వస్తున్నాడు యేసు. మేడగదికి సాతానుడు రాడు, లోకాధికారి రావటం లేదు, గెత్సెమనకి వస్తాడు. అందుకని అక్కడికి వెళ్తున్నాడు. లేండి, మనం వెళదాం, ఇక్కడి నుంచి వెళదాం లేండి అని ప్రభు వాళ్ళు తీసుకెళ్తున్నాడు. తనకు సంభవించబోవునవన్నీ ఎరిగిన వాడై యేసు తానే ఆ విధంగా చేస్తున్నాడు. మనకైతే సంభవించేవి తెలిస్తే మనం ఎస్కేప్ అవుతాం, కానీ యేసు ఎస్కేప్ అవట్లా, తాను వెళుతున్నాడు దాన్ని రిసీవ్ చేసుకోవటానికి. ఇది అద్భుతం. లోకంలో ఆయనను జయించిన వాడు ఎవడు లేడు, లోకాన్ని జయించిన వాడు మన ప్రభువే. కాబట్టి 14వ అధ్యాయం మనకు చాలా సిద్ధాంతపరమైన విషయాలు నేర్పిస్తాం. డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ మనకు తెలుస్తుంది, హోలీ స్పిరిట్ ఎవరో తెలుస్తుంది, మన సాల్వేషన్ అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది, యేసు సిలువ అంటే ఏంటో అర్థమవుతుంది, సంఘానికి సంభవించేది అర్థమవుతుంది, ట్రినిటీ డాక్ట్రిన్ మనకు అర్థమవుతుంది, ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అర్థమవుతుంది. 14వ అధ్యాయం గంభీరమైన సత్యాలతో నిండుంది. ఆఖరి వచనము 31వ వచనంలో అయినను నేను తండ్రిని ప్రేమిస్తున్నాను అని లోకం తెలుసుకునేటట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించింది నెరవేర్చుటకు నేను ఇలా చేయుచున్నాను. అర్థమైందా? అయినను అనే మాట పై వచనానికి సంబంధించింది. లోకాధికారితో నాకు సంబంధం ఏమీ లేదు, అయినను. అర్థమైందండి? లోకాధికారితో నాకు సంబంధం లేదు, అయినను తండ్రి నాకు ఆజ్ఞాపించాడు. ఏమని? నువ్వు గెత్సెమనేలో వెళ్ళాలి, అక్కడ అప్పగించబడాలి, వాళ్ళు కలవరి కొండకు తీసుకెళ్తారు, అక్కడ నీ మీద పాపం మోపబడుతుంది. ఇదంతా ఆయనకు తెలుసు. తండ్రి ఆజ్ఞ అది, తండ్రి యొక్క ఆజ్ఞ. తండ్రిని యేసు ప్రేమిస్తున్నాడని లోకానికి తెలియటానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ద వే హీ యాక్సెప్టెడ్ ద క్రాస్ ఈజ్ ద ప్రూఫ్
ఆఫ్ హిస్ లవ్ టువర్డ్స్ హిస్ ఫాదర్. తన తండ్రి అయిన దేవుని తాను ప్రేమిస్తున్నాడని తెలిసేటట్లుగా తాను చేసిన క్రియ, ప్రేమ రుజువు క్రియ ఏమిటంటే సిలువ. నాకు లోకాధికారికి సంబంధం లేదు, నాకు పాపానికి సంబంధం లేదు, అయినను తండ్రి ఆజ్ఞ మానవుల పక్షంగా నేను అనుభవించాల్సినటువంటి ఆ మరణ శిక్ష అనుభవించటం కొరకు నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టి లెండి ఇక్కడి నుంచి వెళదాం. ఎక్కడికి వెళదాం? ఎక్కడికైతే వాడు రాబోతున్నాడు అక్కడికి వెళదాం. గెత్సెమనకు వచ్చి అప్పగిస్తాడు, అక్కడికి వెళదాం. కలువరి కొండ మీదకు తీసుకుని వెళ్తాడు, అక్కడికి వెళదాం. లెండి. జీసస్ ఈజ్ రెడీ టు డై. చనిపోటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రండి మనం ఇక్కడి నుంచి వెళదాం అంటున్నాడు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, 15వ అధ్యాయము మరియు 16వ అధ్యాయము 17వ అధ్యాయము ఈ అధ్యాయాలు కూడాను, ఈ 3 అధ్యాయాలు కూడాను మేడగది అధ్యాయాలే, మేడగదిలోని అధ్యాయాలే. అయితే లెండి ఇక్కడ నుంచి వెళ్ళుదాము అనే పదం మనకు ఎక్కడుండాలి? ఇది 16వ అధ్యాయంలో చివరుండాలి. 16వ అధ్యాయం చివరుంటే కంటిన్యూటీ అన్నమాట మనకు. కనుక ఈ అధ్యాయాలు మీకు చెప్పినప్పుడు కొన్ని పదాలు డివిజన్ అప్పుడు ఈ విధంగా ఏర్పాట్లు జరిగాయని మనం అర్థం చేసుకోవాలి. 15, 16 అధ్యాయాలు మేడగది అధ్యాయాలు. 17వ అధ్యాయం గెత్సెమనే ప్రార్థన, గెత్సెమనే వనంలో చేసిన ప్రార్థన. ఇక 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆయన అప్పగించబడ్డాడు, ఆయన సిలువకి వెళ్తున్నాడు. 19వ అధ్యాయం ఆయన సిలువ, ఇలా మనం చూస్తాము. కాబట్టి 20వ అధ్యాయం ఆయన పునరుద్ధానం. కాబట్టి యోహాను చాలా అద్భుతంగా ఈ గ్రంథాన్ని వ్రాశాడు. ఇక్కడితో మనం 14వ అధ్యాయాన్ని ముగిస్తున్నాం.